गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। श्रीपादगुरु श्री दत्तात्रेय देवताभ्यो नमः। ओं श्रीपुत्रस्वरूपयत्स्वामी देवताभ्यो नमः। ह्रींकारासन कल्पितां सौ क्लीं कलां बिप्रतीं सौवर्णम्बरधारिणीं मनसो दौतां त्रिनेत्रोज्वलां वन्देहं पुस्तकपाशमङ्कुशधरां सद्भुजतां मृदुलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीकृष्णहरिणीं ओं श्री वाराहि देवताभ्यो नमः। ओं श्री गुरुभ्यो नमः। ఆషాఢమాస దేవి గుప్త నవరాత్రుల పూజా సందర్భంగా మన ఆనమల్లిపేటలో వేయించేసి ఉన్న మాలికాపురి దేవస్థాన పరిధిలోని దేవస్థానంలో మహిళలందరూ కూడా ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమంలో విశేషంగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అమ్మవారు వారాహి అమ్మవారు ఒక శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపం అనేది చాలామందికి కూడా అంటే మన దక్షిణాది రాష్ట్రాల వారు ఈ శక్తి స్వరూపాన్ని పూర్తిగా గుర్తించలేకపోతున్నాం. అమ్మ ఏంటంటే సాక్షాత్ క్రియాశక్తి స్వరూపిణి. అంటే అమ్మవారి యొక్క లలితాదేవి అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్ష పాటల్లో మొట్టమొదటిగా ఈ వారాహి అమ్మవారిగా ప్రథమ తాంబూలం అందుకుంటుంది. ఈ అమ్మవారు సాక్షాత్ వరహాస్వామికి ఉన్న పురుష రూపంలో ఉన్న శక్తిని కూడా గ్రహించి ఈ వరహ రూపంలో అమ్మవారు ఎంతో శక్తివంతంగా ఉంటారు. అమ్మవారికి విశేషమైన టైం ఏంటంటే సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత నుంచి మనకి నిశిరాత్రి వరకు కూడా పూజా కార్యక్రమాలు విశేషంగా మనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి యొక్క గొప్ప ఉద్దేశాన్ని ఈ భగవంతుని యొక్క అనుగ్రహ ప్రకారము సాక్షాత్ మాలికాపురం మేల్శాంతి గారైన శ్రీ ఎంఎన్ విజయ్ కుమార్ నంబూతిరి గారు ఈ కార్యక్రమాన్ని మన వేటపాలెం గ్రామంలో వేయించేసుకున్న మాలికాపురం అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఈ వరాహి నవరాత్రులు జరపడానికి వేయించేస్తున్నారు. కాబట్టి ఇది ఒక అవకాశాన్ని అయ్యప్పస్వామి భక్తులందరూ దీక్షాపరులు భవానీ దీక్షాపరులు గురుస్వాములందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారికి జరిగే అష్టద్రవ్య మహాగణపతి హోమాన్ని కనులారా చూసి ఆ యొక్క తిలకధారణ చేసి పూర్ణావతి కార్యక్రమం తరువాత స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీర్వచనాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప శరణమ్మమ్మ.